దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయాన్ని నేటి దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు ఒక ఆధ్యాత్మికతమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండాలని ఎన్నో విషయాలను ప్రతిరోజు ధ్యానం ద్వారా తెలియచేస్తున్నారు. ఈ యొక్క దేవుని మాటలు మన జీవితాన్ని కట్టేవిగాను, ఒక నూతనమైన స్థితిలోనికి నడిపించేవిగాను ఉండడాన్ని బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈ 11వ అధ్యాయంలో మరికొన్ని సొలొమోను యొక్క పరిశోధనలో పరీక్షించడంలో తేలినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని ఇందులో కూడా పొందుపరిచాడు. అవేంటి అనంటే, నీకు ఏదైతే ఉందో అది ఇతరులకు సహాయం పడేటట్లుగా ఉండాలి అని. నువ్వు చాలా సంపాదించి ఉండొచ్చు, చాలా వాటిని పొందుకొని ఉండొచ్చు, చాలా కలిగి నువ్వు ఉండొచ్చు. ఎన్నైతే నీకున్నాయో వాటి వలన ఏమీ ఉపయోగం లేదు. కానీ నీకున్నది ఇతరులకి సహాయం చేసినప్పుడు, అది పేదవారికో, ఇబ్బందుల్లో ఉన్నవారికో, లేదా ఏదైనా కష్టకాలంలో ఉన్నవారికో నువ్వు సహాయం చేస్తే అది నీకు మేలు అన్నాడు. తిరిగి రాదు అనే ఉద్దేశం చేత నువ్వు సహాయం చేయన్నాడు. మనం రోడ్ల దగ్గర, బ్రిడ్జీల కిందన, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో కొంతమంది పేదవారు కనబడతారు. వారికి ఆహారం ఇస్తారు చాలా మంది. వాళ్ళు మరల తిరిగి ఇస్తారని ఇచ్చారా? లేదు, వాళ్ళకి నేను ఆహారం పెట్టాను అనే ఒక సంతృప్తితో ఇచ్చారా? వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. కానీ నేను వాళ్ళకి ఆహారం పెట్టడం ఈ పూట దేవుడు నాకు ఒక భాగ్యంగా ఇచ్చాడు అని ఆనందంతో చేస్తారా పని. అదే చెప్తున్నారు ప్రభు. సొలొమోను యొక్క అనుభవంలో ఈ మాటలు చెప్తున్నాడు. నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేసే అన్నాడు. నీళ్ళ మీద అంటే నీళ్ళ మీద, ప్రవహించే నీళ్ళ మీద ఆహారం వేస్తే ఎవరు తింటారు? ఎవరికి ఉపయోగం ఉంటుంది? వేస్ట్ అయిపోయిందే అని అనిపించవచ్చు. కానీ ఆ నీళ్ళ మీద వేసేస్తే చాలా కాలం తర్వాత నీకు అది లభిస్తుంది. ఆ ప్రతిఫలం నీకు కలుగుతుంది. నీవు చేయాల్సిన పని ఏంటి అనంటే, నీవు కలిగిన వాటిని ఇతరులకి ఇచ్చినప్పుడు, ఇతరులకి పెట్టినప్పుడు తిరిగి ఆశించే అవకాశం లేదు గనక దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. తిరిగి నీ దగ్గరికి వస్తాది అని ఎందుకు చెప్పాడనంటే, నువ్వు చేసిన ప్రతి క్రియకు ఒక దినాన్న ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. అందుకే ఇతరులకి సహాయం చేయమని చెప్తున్నాడు. మరి ఎప్పుడు కూడా చాలా మంది నాకు నేనే ఉన్నాను అనుకొని వారు తినడం, వారు ఆనందించడమే చేసుకుంటారు. వారు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇతరులకి ఇవ్వటానికి, ఇతరులకి సహాయం చేయటానికి ఇష్టపడరు. అది స్వార్థపూరితమైనదై ఉంది. దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. అదే పని ఇతరుల కొరకు చేయగలిగితే అది నీకు మేలుగా దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్న ఫలితంగా అనుగ్రహిస్తాడు. మీతో ఒక దినాన్ని చెప్పాను, టాటా ఆయన వివాహం చేసుకోకుండా తన జీవితం అంతా కూడా ఇతరుల కోసమే త్యాగం చేసేసి తనకున్న యావదాస్తి కూడా ఆయన తదనంతరం ట్రస్ట్కి వెళ్ళిపోయేలాగా రాసేశారు. అతనికి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం కొరకు, ఏదో ఒక ప్రాంత అభివృద్ధి కొరకు అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడట. విలియం కోల్గేట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అందరికీ కోల్గేట్ పేస్ట్ తెలుసు కదా. ఆ కంపెనీ యజమానుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, తనకొచ్చే దాంట్లో 10% అతను తీసుకొని మిగతా 90% దేవునికి ఇచ్చేస్తాడట. అలాగున ఇతరులకి సహాయం చేయటానికి, ఇతరులకు ఉపయోగపడటానికి ప్రయత్నాలు చేసిన వారు ఎందరో ఉన్నారు. దేవుడు వారిని వదిలేశారా? ఒక చిన్న పళ్ళ పౌడర్తో ప్రారంభించబడినటువంటి కోల్గేట్ అనేటువంటి కంపెనీ ఈరోజు ప్రపంచ అనేక దేశాల్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఒక చిన్న పని, ఒక చిన్న పరిస్థితి, కానీ ఈ రోజున ఒక గొప్ప వ్యవస్థగా మారింది. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు చేసే సహాయము అది మరలా తిరిగి వస్తుందని చేయొద్దు. దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజున నువ్వు అడగకపోయిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే ఇతరులకు సహాయపడితే దేవుడు నీ అవసరతలను తీరుస్తాడు.
అందుకే ఇక్కడ అంటున్నాడు, 7కో 8 మందికో నీవు సహాయం చెయ్యి, నీకున్న ఆస్తిని అలా పంచిపెట్టు అన్నాడు. నీకున్నటువంటి ఆస్తిని ఇతరులకు పంచిపెడితే ఎలాగునా, ఇలాగ గనక ఇతరులకు నువ్వు పంచిపెడితే ఒక దినాన్ని నీకు అక్కర కలిగినప్పుడు, లేదు నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, నీవు ఏ పని చేయలేనప్పుడు ఇంతమందికి నువ్వు సహాయం చేసేవే, అంతమంది అవసరతలను తీర్చేవే, వాళ్ళందరిలో ఎవరో ఒకరు తప్పకుండా నీకు సహాయం చేస్తారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను చూస్తారు. అందరూ చూస్తారని చెప్పలేదు. అందుకే 7 8 మందికో నువ్వు సాయం చేయి అన్నాడు. అంటే అందులో ఒకరైనా ఉంటారు అనే ఉద్దేశం. రోజు వారిలో ఎవరు ఒక్కరు తప్పకుండా సహాయం చేయకుండా మానరు. ఏదో ఒక రోజున నీ అక్కర వారు తీర్చడానికి దేవుడు వారిని బలపరుస్తాడు. అందుకే మన దేవుడు ఎంత గొప్పవాడనంటే ప్రతి ఒక్కరిని మేలుతో నింపుతున్నాడు. మేలుతో నింపుతున్నప్పుడు నువ్వు ఇతరులకి దాన్ని పంచిపెట్టగలగాలి, నువ్వు ఇతరులకి సహాయపడగలగాలి. ఎప్పుడు స్వార్థంతోనే బ్రతక్క నీ జీవితాన్ని చక్కగా ఇతరులతో పంచుకోగలిగితే అది నీకు తప్పక మేలు అని చెబుతున్నాడు. నువ్వెప్పుడు పోతావో తెలీదు. అందుకే జీవవృక్షం ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. అనగా నువ్వు జీవించే ఒక వృక్షం లాంటి వ్యక్తివి. ఏదో రోజు కూలిపోతావు, ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఆ కూలిపోయినప్పుడు, ఆ పడిపోయినప్పుడు నీకు ఏమీ తెలీదు. ఎందుకంటే తూర్పున పడినా ఉత్తరాన్ని ఆ చెట్టును నరికినప్పుడు పడిపోతే అది ఎక్కడుందో అక్కడే ఉంది, దానివల్ల ఏం ఉపయోగం? అలాగే నువ్వు ఒక దినాన్ని కూలిపోయావు, లేకుండా వెళ్ళిపోయావు, ఎవరికి ఉపయోగం లేకుండా పోయావు. ఏంటి ఉపయోగం? నువ్వు బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. నువ్వు తినాలి, నీతో పాటు 10 మందికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఆటో మీద ఇలా చూశాను, నాకు చాలా ఆనందం అనిపించింది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని. ఆ కొటేషన్ చాలా బాగుంది. నన్ను చూసి ఆడకురా, అప్పు చేసుకున్నాను అనే టైటిల్ కూడా కనపడుతుంటాయి. దానికంటే ఇది బాగుంది, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒకనై ఉండాలి అని. మరి నువ్వేమనుకుంటున్నావు? ఇతరులకి సహాయం చేసే విషయంలో అందరికీ నేను ఒక దీవెనకరంగా ఉండాలని ఆశ నీకుందా? అలాగుంటే తప్పకుండా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పేదలకి సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, దాతృత్వం కలిగి ఇతరులకు సహాయం చేసేవాడు తుదకు మహా అభివృద్ధి చెందుతాడు. ఇలాగ వాక్యాలు ఎన్నో ప్రభు చెప్పారు. కనుక ఇతరులకి సహాయం చేయడం అనేది ఎంతో దీవెనకరమైన విషయం అని మరొకసారి చెప్పకనే చెప్తున్నాడు. గాలి మీద, మబ్బుల మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. ఎందుకు అంటే, గాలి వీచినప్పుడు మనం అనుకుంటాం, మబ్బులు కనబడుతున్నప్పుడు అనుకుంటాం ఇప్పుడు వర్షం వస్తుందేమో, చల్లని గాలి వస్తుంది, మబ్బులు చక్కగా మేఘాలన్నీ కూడా నల్లగా కమ్ముతున్నాయి, వర్షం వస్తుందేమోనని నువ్వు వాటి మీద మనసు పెడతావు. కానీ ఏం ఉపయోగం ఉంది? మొన్న సాయంత్రం అనుకున్నాము, పెద్ద పెద్ద దుప్పట్లన్నీ ఉతికేసి మేడ మీద ఆరేస్తే సాయంత్రం అయ్యేటప్పటికి మేఘాలన్నీ నల్లగా కమ్మేసాయి, వర్షం వచ్చేస్తుందని ఆరకుండానే కింద తెచ్చేసాం. అవన్నీ తీరా చూస్తే వర్షం కాదు కదా, చినుకు కూడా పడలేదు. అంటే మేఘాలను చూసి ఏమనుకుంటాం మనం? వర్షం వచ్చేస్తుందేమో, చల్లగాలి వస్తే, అయితే చల్లగాలి వస్తుందంటే ఇక నెక్స్ట్ మనకి వర్షం వచ్చేస్తుందేమో అని మేఘాలు చూసి నువ్వు మనసు పెడతావు. కానీ నువ్వు పెట్టాల్సిన మనసు ఏంటంటే దేవుని క్రియల మీద నువ్వు మనసు పెట్టాలి. వీటిని చూసి నువ్వు ఎలా గుర్తుపడుతున్నావో, వీటిని చూసి నువ్వు ఏమనుకుంటున్నావో అవి కాదు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి, అవి గమనించడానికి ప్రయత్నం చేయి. నా బ్రతుకు ఇంకా దీనంగా ఉంది, నా పరిస్థితి ఇలాగే ఉండిపోయింది
అయితే దేవుడు నా పరిస్థితిని మారుస్తున్నాడు. ఎలాగో నీకు తెలుస్తుందంటే, నా జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలు, నా బ్రతుకులో కలుగుతున్న ఈ మార్పులను బట్టి నేను గమనించగలుగుతున్నాను. ఖచ్చితంగా దేవుని కార్యాలు నేను అనుభవించబోతున్నాను అని. నీకు అటువంటి ఆధ్యాత్మికమైన సూచన కలిగిన హృదయం ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన కార్యాలు నీ పట్ల ఎలా చేస్తాడో నీకు తెలీదు. మేఘాలను చూసి వర్షం వచ్చేస్తుంది అనుకున్నావు, రాలేదు. కానీ దేవుని క్రియలు అలాగే తెలియవంట. నీ జీవితంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ కార్యాన్ని చేయాలో దేవునికి తెలుసు. అయితే నువ్వేం చేయాలి? దేవుని కార్యాల మీద మనసు పెట్టాలి, కానీ పరిస్థితుల మీద, ప్రజల మీద మనసు పెట్టొద్దని చెప్తున్నాడు. సొలొమోను మరొక పర్యాయం జీవితంలో సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండని చెప్తున్నాడు. మరల ఇందులో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఈ ప్రజలకి కలిగిన వాటితో సంతోషంగా ఉండడం తెలియటం లేదు. ఏదో సంపాదిద్దాం, ఏదో పోగేసుకుందామని నిరంతరం ఆరాటంలో ఉండిపోతున్నారు. అది కాదు, మన జీవితంలో సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండాలి అని మరలా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 24లో, 3వ అధ్యాయం 12, 13లో, 5వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనంలో, 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట చెప్పాడు. ఏమని? నువ్వు అయ్యి చూడకో, కలిగిన వాటితో తృప్తిగుండు, ఆహారాన్ని తిను, నీ భార్యతో సంతోషించు, ఇదే నీ జీవితానికి దేవుడు రాసిపెట్టాడు అంటున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయం అతనికి అర్థం కాలేదు. ఏంటంటే, ఈ భౌతికమైన వాటిని తినాలి, తాగాలి, అనుభవించాలని చెప్పాడే తప్ప, ఈ భూ సంబంధమైన ఆనందం తాత్కాలికమైనది. పర సంబంధమైన ఆనందం, దేవునితో, దేవునిలో ఉన్నప్పుడు ఉండే ఆనందం, దాన్ని వెతుకు అని చెప్పట్లేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండమని ప్రారంభంలోను ముగింపులోను ఒక మాటగా చెప్పాడు. కానీ ఎక్కువగా తన ఉద్దేశం అంతా ఎలా ఉందంటే, నువ్వు ఏది ఏమైనా తినాలి, తాగాలి, సంతోషంగా ఉండాలి, ఇదే నీ జీవితానికి, ఇది కాదు నీ జీవితానికి. అతను పరలోక సంబంధమైన మర్మము తెలియక, మరొక లోకం ఉంది, మరొక జీవితం ఉంది అనేది గమనించక, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయినా అజ్ఞానపు విషయంలోనే ఉన్నాడు. ఇంకా ఈ ఆత్మ సంబంధమైన సత్యంలో మహాజ్ఞానం కలిగిన వాడే, కానీ భూ సంబంధమైన జ్ఞానం ఉంది తప్ప పర సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయాడు. అందుకనే శాశ్వతం కాని దాని మీద ఆనందం పొందటానికి ప్రయత్నం చేయన్నాడు. కానీ నిత్యమైన ఆనందం ప్రభువుతో పరలోకంలో ఉంది, దాని కొరకు ప్రయత్నం చేయని చెప్పలేకపోయాడు. సొలొమోను చెప్పలేకపోతే పోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈరోజు తెలియచేస్తున్నారు ఏంటంటే, దేవునితో ఆనందించటానికి ప్రయత్నం చేయి. ఆయనలో ఉన్న ఆనందాన్ని వెతకటానికి ప్రయత్నం చేయి. యెషయా గ్రంథం 56 అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరంలో వారిని ఆనందింప చేసేదను అన్నాడు. నీ ఆనందం ఎక్కడ కలుగుతుంది అంటే, దేవుని మందిరంలో కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ ఎలా చెప్తాడు, ఇదిగో నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తే ఆ యొక్క హివీలు, హిత్తీలు, మోబీషీలు, అమోరీలు అనబడినటువంటి ఆ కనాను దేశాన్ని నీకు ఇస్తాడు. అయితే నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటాడు. అంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి, నువ్వు దేవుని బట్టి ఆనందించాలి. కానీ సొలొమోను ఏం చెప్తున్నాడు? నీ శరీర సుఖాన్ని బట్టి, తినే తిండిని బట్టి, తాగే నీళ్ళని బట్టి, నీకుండే భార్యని బట్టి, నీకున్న ఫ్యామిలీని బట్టి, అంటే ఆత్మ సంబంధమైన విషయానికి, శరీర సంబంధమైన విషయానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. ఈ భూ సంబంధంగా ఎంత అనుభవించినా ఇంకా ఏదో ఉంది అనుకుంటావు. అందుకే సొలొమోను తన జీవితం చెప్తున్నాడు, నేను 1000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాను, అందులో 700 మంది రాజకుమార్తెలు, మరి 300 మంది ఉపపత్నులు, 700 మందితో తన జీవితాన్ని గడిపాడు. ఇంకా ఏదో ఉందని ఎంతమందినో పెళ్లి చేసేసుకున్నాడు. అంత చూసిన తర్వాత వ్యర్థం అంటున్నాడు.
అతను తాగాలనుకున్నాడట. మతిహీనత అంటే తాగేసి పడిపోతే ఎంత మొత్తెక్కిపోయి ఎలా ఉండిపోయాడో అది తెలుసుకోవాలనుకున్నాడు. తాగలిగినంత తాగేశాడు. ఆ మతిహీనత అనే సందర్భాన్ని గమనించేశాడు. ఏంటి మళ్ళీ అంటున్నాడు, ఇంత తాగాను కానీ వ్యర్థం. చదివాడు చదివాడు చదివాడు, అనేక పుస్తకాలు రాశాడు. చివరికి అంటున్నాడు, అధిక జ్ఞానం అధిక శోకం నాయనా, కాబట్టి ఎక్కువగా చదివి తలనొప్పి తెచ్చుకోక నాయనా, వ్యర్థం అన్నాడు. అతనే ముందు అనుకున్నాడు, తాగితే బాగుంటది, తిరిగితే బాగుంటది, ఇష్టం ఉంటే బాగుంటది అన్నట్టు చెప్పాడు. అన్నీ అన్నాడు. చివరికి తెలుసుకున్నాడు, వృద్ధాప్యానికి వచ్చిన తేలిన ఫలితార్థం ఏంటంటే వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. మరి ఏంటి? వ్యర్థమే. మరి వ్యర్థం కాంది ఒక్కటే చెప్పాడు. ఈ భూమి మీద బతుకున్నప్పుడట భార్య భక్తులు కుటుంబంతో సంతోషంగా ఉండడం. రెండోది అంటున్నాడు, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం. ఇదే చెప్తున్నాడు అతను. అతనికి ఇంత జీవితంలో, ఇంత మహాజ్ఞానంలో అతనికి తేలిన ఫలితార్థం ఈ రెండేనట. ఈ భూ సంబంధంగానేమో ఆనందం, ఆత్మ సంబంధంగానే దేవుని పట్ల భయభక్తులు. ఈ రెండు కలిగి ఉంటే చాలు అన్నాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే, జీవితంలో ఈరోజు బాగుంది, సంతోషంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, అన్నీ అమర్చబడి ఉన్నాయి. కానీ ఒకనొక దినాన్న చీకటి దినం రాబోతుంది, బాధ దినం రాబోతుంది, దుఃఖ దినం రాబోతుంది, శ్రమ దినం రాబోతుంది, కష్ట దినం రాబోతుంది, నష్టపోయే దినం రాబోతుంది, ప్రమాదం జరిగే దినం రాబోతుంది, ఏడవలసిన రోజు రాబోతుంది. వాటిని దృష్టిలో పెట్టుకోవట్లేదు నువ్వు అంటున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు కలిగి ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పోతున్నావు కానీ రాబోయే దినాలు అది దుఃఖంగా, చీకటిగా, వేదనగా మారిపోతాయని స్పృహ లేదు. సంపాదించిన 5-10 అంతా కూడా ఈ రోజే తినేస్తే మరి రేపటి దినం ఏమవుతుంది? చీకటి అయిపోదా, కరువు అయిపోదా? అందుకే కలిగిన వాటితో తృప్తి కలుగుతూ రేపటి దినానికి ఆలోచన చేయాలనేది సొలొమోను ఉద్దేశం. దేవుడు ఏం చెప్తున్నారు? రేపటి దినం గురించి బెంగ పెట్టుకోవద్దు, చింతించొద్దు. రేపటి దినాన్ని ఏం జరగాలో అది జరుగుతుంది. నేను దాని కొరకు నిర్ణయించాను. రేపటి దినం కొరకు ఈ రోజే చింతించొద్దు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్పిన, రేపు కట్టాల్సిన డబ్బులు ఏవో ఉన్నాయి, ఎలా కట్టాలో అర్థం కాలేదు. ఈ రోజు చేతిలో రూపాయి లేదు, ఏం చేయాలి? బెంగ పెట్టుకొని ఇప్పుడే ముసుకేసేసుకొని ఉండిపోతే ఆ డబ్బులు వస్తాయా? దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే రేపటి దినాన్ని తప్పకుండా దేవుడు సమకూరుస్తాడు. అందుకే ఏ దినమునకు ఏమి కావాలో దేవుడు అన్నిటినీ చూశాడు. అందుకే నీ జీవితంలో చీకటి, వేదనకరమైన దినములు రాబోతున్నాయని మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే యవనస్తులతో చెప్తున్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషించు, సంతృప్తిగా ఉండు. నీకేం చేయాలనిపించి నీ మనసు కనిపిస్తే అన్నీ చెయ్యి. అయితే ఒక దినాన్ని దేవుడు వీటన్నిటినీ తీర్పులో నీకు తెస్తాడనే సంగతి మర్చిపోవద్దు. ఈ రోజు ఆనందిస్తున్నావు, ఈ రోజు గంతులేస్తున్నావు, ఈ రోజు తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, కానీ ఒక దినాన్ని దీని అంతటికి లెక్క చెప్పాలి. దీని అంతటికి ఒక దినాన్ని ప్రభువు నిన్ను అడిగితే అప్పుడేం చెప్తావు నువ్వు? అందుకే ఆ రాబోయే దినాల గురించి ముందే జాగ్రత్త పడమంటున్నాడు. ఈ రోజు ఇష్టానుసారంగా బ్రతికేస్తే ఒక దినాన్ని నరకానికి నువ్వు పోవాలి. అదే చీకటి కలిగిన, వేదన కలిగిన దినం. ఆ దినంలో నువ్వు అలాగ పోకుండా ఉండాలంటే ఈరోజు జ్ఞానయుక్తంగా బ్రతకటానికి ప్రయత్నము చేయాలి. ఈ అధ్యాయంలో చివరికి ఈ మాట చెప్తున్నాడు, నీవు నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, నీ శరీరాన్ని పాడు చేసేవి ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండు అన్నాడు. అతనికి అర్థమైపోయింది, ఇంత జీవితాన్ని జీవించిన తర్వాత పూర్తిగా శరీరం పాడైపోయింది, అతనికి బలహీనమైపోయాడు, అతను శక్తి అంతా కోల్పోయాడు, ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోయాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకున్నాడు, తాగడంలో, ఇతరులతో సహవాసం చేయడంలో, ఇంకా అనేక సందర్భాలను బట్టి తన శరీరం పాడు చేసేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. నీ దేహాన్ని ఏదైతే చెడగొడుతుందో అలాంటి వాటికి దూరంగా ఉండు అన్నాడు. భక్తుడైన యోసేపు తన శరీరాన్ని పాడు చేయాలని ఆ పోతీఫరు భార్య చూసినప్పుడు ఆమెతో సహవాసం చేయలేదు. అవమానమైనా, నిందైనా, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా పర్వాలేదు,
కానీ నా దేహాన్ని పాడు చేసుకోకూడదు అనుకున్నాడు. పవిత్రంగా కాపాడుకున్నాడు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ప్రియ దేవుని జనాంగమా, నీ శరీరము నీ సొంతం కాదు, అది దేవుని సొత్తు. అందుకే నీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా అంటాడు ఆయన. నీ దేహము దేవునికి ఆలయం. మరి ఆ దేహంకి పాడు చేసే పరిస్థితులు వస్తున్నాయా? ఆ దేహం చెడిపోయే పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావా? నీలో ఒక ప్రశ్న కలగొచ్చు, అయ్యగారు ఆల్రెడీ నేను నా శరీరాన్ని మలినం చేసుకున్నాను, చెడిపోయాను, చెడగొట్టేశాను, ఈరోజు నేను అపవిత్రంగానే ఉన్నాను. అపవిత్రమైన బ్రతికే మరలా నేను పరిశుద్ధంగా మార్చబడగలనా? మళ్ళా నా దేహము నూతన పరచబడుతుందంటే కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఇక మరలా ఆ పాపపు పరిస్థితికి వెళ్లకుండా, ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడకుండా మరలా పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆయన కనికరమ కలిగిన దేవుడు తప్పకుండా నీ దేహమును పరిశుద్ధపరుస్తాడు. ఎంతకాలం నువ్వు నీ దేహాన్ని అపవిత్రపరుచుకుంటావు? ఎంతకాలం చెడు కొరకు ఈ దేహాన్ని వాడుతావు? ఇక మీదటి నుంచి అయినా నీ దేహాన్ని ఆధ్యాత్మికమైన దేవుని ఆలయముగా ఉండటానికై సిద్ధపడు. నీళ్ళంతా అశుభ్రంగా ఉన్నప్పుడు, ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉన్నప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, హ్యాపీగా ఫీల్ అవి లోపలికి వచ్చేయండి అంటావా? ఇంట్లో మట్టి ఉంది, బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి, ఇంకా శుభ్రం లేదు, ఏమి లేదు, నువ్వు కూడా బాగోలేదు, చాలా చిరాగ్గా ఉంది, ఇంట్లోకి అడుగు పెట్టడానికే అంత అసహ్యంగా అనిపిస్తుంది, ఎవరైనా లోపలికి వద్దామంటే రానిస్తావా? కొంచెం శుభ్రం చేస్తాను, ఒక్క 5 నిమిషాలు బయట కూర్చోండి అని టకటకం అన్ని శుభ్రం చేసేసుకొని ఈసారి రండి అని కూర్చోబెడతా. నీ ఇంటిని శుభ్రం లేకపోతేనే ఎదుటోళ్ళు రావడానికి ఇష్టపడవే. నేను ఇలాంటి పని చేసుకుంటున్నాను, ఈరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నాను, ఈరోజు ఎవ్వరు మా ఇంటికి చుట్టాలు రావద్దు అని అనుకుంటావే. మరి సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడే నీ దేహంలో నివాసం ఉండటానికి రావాలనుకుంటుంటే మరి నీ హృదయం శుభ్రంగా ఉందా? నీ దేహము శుభ్రంగా ఉందా? లేకపోతే ఆయన రాలేడు. ఒకవేళ వద్దామన్న, ప్రభువా నేను బాగోలేదు, నువ్వు రావద్దు అని చెప్తావు. అందుకనే ఈ రోజున నీ హృదయం శుద్ధి చేసుకుని దేవునికి నిలయంగా మారిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఆ ప్రశాంతత ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు పొంది ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఒక గృహముగా నువ్వు ప్రభుకి మారిపోవాలని దావించండిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి నీ జీవితాన్ని వెలుగుకరంగా, దీవెనకరంగా, ఇతరులకు సహాయకరంగా, నీ ఆత్మీయ జీవితంలో మచ్చలేని బ్రతుకుగా ఉండాలని మనసారా కోరుకుంటూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను మెండారుగా దీవించునుగాక. ఆమేన్.